నమస్తే అండి. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. మనకి మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళ చతుర్దశి తిథి శివరాత్రిగా జరుపుకుంటాం. చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి మన జగత్పిత అయినటువంటి ఈశ్వరుడు మనందరినీ కూడా చల్లగా కాపాడి, కొంచెం నీళ్లు పోస్తే ఎంతో, కొంచెం విభూతి ఇస్తే ఎంతో గొప్ప ఫలితాన్నిచ్చేటటువంటి బోళా శంకరుడు శివలింగ ఆకృతిగా ఆవిర్భవించినటువంటి రోజునే మాఘమాసంలో బహుళ చతుర్దశి తిథి మనం శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ రోజున మనం ఇంట్లో ఏ విధంగా పూజించుకోవాలి, దేవాలయానికి వెళ్లి ఏ విధంగా పూజించుకోవాలి, అసలు ఈ శివరాత్రి గురించిన కొంచెం చిన్నదాన్ని మనం చెప్పుకుందాం. అంటే ఈ రోజున ముఖ్యంగా మనం ఈశ్వరుణ్ణి పూజించాలి. అంటే శివరాత్రి రోజు ఇప్పుడు విడిగా మనకి ఇంటి ఉండే ఆచారాలని బట్టి, మన యొక్క భక్తి ప్రపత్తులను బట్టి, మన యొక్క సమస్యలను బట్టి భగవంతుని పూజిస్తూ ఉంటాం. మనం అంటే విడిగా వెళ్ళినా వెళ్ళకపోయినా శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా శివాలయం దర్శనం చేసుకోవాలి. ఈశ్వరుడికి మన శక్తి కొద్దీ పుష్పము, ఫలము ఏదో ఒకటి సమర్పించుకోవాలి. స్వామిని ఒకవేళ సమర్పించుకునే శక్తి లేకపోయినా తప్పకుండా దర్శనమైనా చేసుకోవాలి. చేసుకుంటే అంటే సంవత్సరం అంతా మనం ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకొని ఉంటాం. జరిగిపోయింది జరిగిపోయింది అనుకోండి. జరగాల్సిందైనా మనకి వచ్చే సంవత్సరం మొత్తం బాగుండాలి. మనకి అంటే ముఖ్యంగా కుటుంబం అందరూ ఆరోగ్యంగా ఉండాలి. చేసే పని కలిసి రావాలి. పిల్లలు బాగా చక్కగా చదువుకోవాలి. అంతా అభివృద్ధిగా ఉండాలంటే తప్పకుండా శివాలయంకి వెళ్ళి శివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి సేవించుకోవాలి. ముఖ్యంగా ఈ శివరాత్రి గురించి ఏంటంటే అంటే ఒకసారి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు అందరికంటే నేనే గొప్ప, నాకంటే ఎవ్వరు గొప్పవారు లేరని అనుకుంటాడట. అనుకుంటూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి చెప్తాడట. నేనే అందరికంటే గొప్పవాడిని, నాకంటే గొప్పవారు ఎవరూ లేరు అని అంటాడట. నువ్వే అలా గొప్పవాడివి అవుతావు, నేను స్థితికారకుణ్ణి, నేనే గొప్పవాడిని, నా ప్రమేయం లేకుండా ఏమి జరగదు అని ఇద్దరు ఒకరికొకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకొని అది వాగ్వివాదంగా మారి భీకర యుద్ధాన్ని తలపెడుతుందట. దానితో ఇద్దరు యుద్ధం చేసుకుంటుంటే అంటే ఇద్దరు ఎవరు తక్కువ కాదు కదా, ఇద్దరు సమానమైన వారే. ఆ యుద్ధానికి దేవలోకం అంతా కూడా దేవతలందరూ భయపడిపోతారట. భయపడిపోయి దీనికి శరణాగతి ఈశ్వరుడు తప్ప ఎవరు చెప్పలేరని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారట. వేడుకుంటే అప్పుడు ఈశ్వరుడు ఒక అగ్నిస్తంభ రూపంలో వచ్చి వారిద్దరి మధ్య నిలబడి, మీలో ఎవరు ఈ ఈ స్తంభం అంటే కింద ఎక్కడ నుండి మొదలైంది, ఎక్కడ అంతమైంది, ఇది తెలుసుకొని రాగలిగినట్లయితే వారే గొప్పవారు, మీరు వెళ్ళి అలా తెలుసుకొని రండి అని చెప్తాడట. అప్పుడు విష్ణుమూర్తి శ్వేతవరాహాన్ని తీసుకొని అవాహనంగా చేసుకుని కిందకి పాతాళ లోకానికి మొత్తం వెతకడానికి వెళ్తాడట. అంటే దాని చివర ఎక్కడుంది, మొదలు ఎక్కడుంది అని తెలుసుకోవడానికి. అయితే బ్రహ్మదేవుడేమో హంసవాహనాన్ని తీసుకొని ఊర్ధ్వలోకాలు పై లోకాలకి వెళ్తాడట. అయితే విష్ణుమూర్తికి ఎక్కడ చూసినా ఉండి ఉండి ఇంకా కనిపిస్తూనే ఉందట. అయితే ఆయనకి అంతం ఎక్కడ అనేది తెలియలేదట, ఎక్కడి నుంచి మొదలైంది అనేది తెలియలేదట. అయితే బ్రహ్మదేవుడు వెతుకుతూ వెళ్తూ ఉన్నాడట. ఎక్కడ చూసినా పైన కనిపిస్తూనే ఉందట. అయితే ఎక్కడైనా దీనికి ఎక్కడ ఇది కింద నుంచి మొదలై ఎక్కడ ఆగింది అనేది ఆయనకి కూడా తెలియలేదట. అయితే ఆ తెలియలేదంటే ఎలాగూ నా గొప్పతనం ఏమైపోతుంది, వెతకాలి అని వెతుకుతాడట. తెలియదట. అయితే ఇంకా లాభం లేదని వస్తూ కానీ మనసులో అదే అనుకుంటాడట, నేను చూడలేదు, నాకు తెలియలేదు అని నేను చెప్పకూడదు అని అలా అనుకుంటాడట. అనుకుని వస్తూ ఉంటే దారిలో ఒక మొగలి పువ్వు ఎదురొస్తుందట. ఎదురొస్తే ఎక్కడికి వెళ్తున్నావు, ఆగు అంటే ఏంటి స్వామి అంటే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అని అడుగుతాడట. ఏంటి అంటే నేను ఈశ్వరుడు ఇలా మాకు ఒక పని అప్పచెప్పారు, నేను పైన మొదలు చూశాను అని చెప్తాను, నువ్వు దానికి సాక్ష్యంగా చెప్పాలి అని అంటాడు. మొగలి పువ్వు చాలా మంచి వాసన కలిగినటువంటి చాలా అందమైన పుష్పం, దేవతలందరూ కూడా ధరించేటటువంటి పుష్పం. అయితే అలా తప్పు కదా స్వామి, ఈశ్వరుడి దగ్గర అబద్ధం చెప్పడం ఏంటి, నేను చెప్పను అంటుందట. అయితే నేనే కదా నిన్ను సృష్టి చేశాను, నువ్వు నా మాట వినవా అని అలా అనేటప్పటికి ఏమి చెప్పలేకపోతుందట. సరే చెప్తాను అంటుందట. తర్వాత ఒక గోమాత ఆవు ఎదురొస్తుందట. ఆవు కూడా ఇదే విధంగా అడుగుతాడట. అయితే
స్వామి ఇది తప్పు కదా అంటే, కాదు అంటే, సరే బ్రహ్మదేవుని మాట జవదాటే శక్తి లేక చెప్తాను అని చెప్తున్నాడు. ఈ విధంగా ఇద్దరు, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇద్దరు ఈశ్వరుడి దగ్గరికి వస్తారట. వచ్చిన తర్వాత విష్ణుమూర్తి ఏమో, స్వామి నేను పాతాళ లోకాలన్నీ చూశాను, ఇది ఎక్కడ నుండి మొదలైంది అనేది నాకు తెలియదు, ఎంత చూసినా కనిపిస్తూనే ఉంది, కాబట్టి నేను దీన్ని చెప్పలేను అని చెప్తాడట. బ్రహ్మదేవుడు ఏమో, ఇది పైన ఎంతవరకు ఉందనేది నేను చూశాను, కావాలంటే సాక్ష్యం ఉన్నారు అని మొగలి పువ్వుని, గోమాతని, ఆవుని పిలుస్తారట. అయితే మొగలి పువ్వు చెప్తుందట అవును అని. తర్వాత గోమాత ఏమో ముఖంతో చూడలేదు లేదు అని, అంటే ముఖంతో చూశాడు అని, తోకతో చూడలేదు అని చెప్తుందట. అయితే అప్పుడు ఈశ్వరుడు సర్వాంతర్యామి కనుక అది గ్రహించి, మీరు ఇలా అబద్ధం చెప్తారా అని ముందు బ్రహ్మదేవుణ్ణి ఏ నోటితో అబద్ధం చెప్పాడో ఆ శిరస్సును ఖండించి వేసి, నీకు ఎక్కడ గుడి ఉండదు, నీకు గుడి ఉన్నా పూజ ఉండదు అని శాపం పెట్టాడట. తర్వాత మొగలి పువ్వుని ఇంకా ఎప్పటికీ ఏ దేవతలు మానవులు ఎవ్వరు నిన్ను ఎంత వాసన వచ్చినా నిన్ను ధరించరు, ఇంకా నువ్వు పూజకు పనికిరాని పుష్పానివి అని శాపం పెట్టాడట. గోమాతని ఏమో, అంటే అందుకే అండి గోవుని ముందు భాగం ముందుగా పూజించితే దరిద్రం కలుగుతుందట, వెనక భాగాన్ని ముందుగా పూజించాలట. అంటే ముఖంతో అబద్ధం చెప్పింది, తోకతో నిజం చెప్పింది కనుక అలా శాపం పెడతాడట. అప్పుడు బ్రహ్మదేవుడు ఎంతో పశ్చాత్తాపడి వేడుకుంటాడట. అప్పుడు ఎవరు యజ్ఞం చేసినా నీకు బ్రహ్మస్థానం ఇస్తారు, అంటే నిన్ను ఎప్పుడు గురువుగా పూజిస్తారు, అది మాత్రమే, ఈ పూజకు మాత్రం నీకు అర్హత లేదు అని చెప్తాడట. తర్వాత మొగలి పువ్వు ఎంతో బాధపడి, నీ పూజకు పనికి రాకుండా నా జన్మ ఎందుకు అని బాధపడితే, అప్పుడు ఒక దేవాలయంలో, అంటే ఒక శివరాత్రి నాడు కేవలం ఆ పూజకి మాత్రం పనికిరాదు, ఆ గడప మీద పెట్టడం వరకే, స్వామి దగ్గర ఉండడం వరకే పనికొస్తుంది అని చెప్తాడట. ఈ విధంగా అంటే ఆ రోజున అర్ధరాత్రి సమయంలో మాఘ బహుళ చతుర్దశి రోజు శివలింగాకృతిగా స్వామి ఏర్పడ్డాడని చెప్తారు. అంతేకాకుండా ఈశ్వరుణ్ణి పూజిస్తే ఎంత దరిద్రుడు అయినా కూడా ఐశ్వర్యవంతుడు అవుతాడు అని చెప్పడానికి మన కుబేరునికి సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది. అంటే గుణనిధి అని ఒక బ్రాహ్మణులకి చాలా కాలం సంతానం కలగదు. శివారాధన చేసిన తర్వాత గుణనిధి అని ఒక కుమారుడు కలుగుతాడు. గుణనిధి అని పేరు పెట్టి చాలా చక్కగా పెంచుతారు. కానీ తల్లి గారాబం చేయడం వలన అతనికి లేని చెడ్డ అలవాట్లు లేవు, అన్ని వ్యసనాలకు అలవాటు పడి చేయకూడని తప్పులన్నీ చేస్తాడు. తర్వాత తండ్రి తెలుసుకొని అతనికి వివాహం చేస్తే అన్నా మారతాడని వివాహం చేస్తారు. అయినా కూడా అతని ప్రవర్తన అలాగే ఉంటుంది. ఒకరోజు తను దొంగతనం చేయడానికి, అంటే డబ్బులు కావాలని, శివరాత్రి అయితే అందరూ గుడికి వస్తారనమాట. గుడికి వస్తే గుడిలోకి వెళ్ళి బాగా, అంటే ఒక 2 రోజుల నుంచి ఆహారం ఏమీ ఉండదు, ఏదో ఒకటి దొరుకుతుందని వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ శివరాత్రి అవడం వలన రాత్రి పూట అందరూ జాగారం చేస్తూ వండిన పదార్థాలన్నీ స్వామి దగ్గర పెట్టి అందరూ భజన చేస్తూ ఉంటారట. ఇతను లోపలికి వెళ్ళి ఏదైనా తినడానికి దొరుకుతుందేమో అని చెప్పి అంటే ఏం చీకటిగా ఉంటుందట. చీకటిగా ఉంటే తన ఉత్తరయాన్ని చింపి ఒక ఒత్తి వేసి దీపం వెలిగించి ఆహార పదార్థాలు తినాలని గుమగుమ వాసన వస్తూ ఉంటాయట. తినడానికి మొదలు పెట్టగానే శబ్దం వస్తుందట. శబ్దం, మూత కింద పడిపోయే శబ్దం వస్తే అందరూ వచ్చి అతన్ని కర్రలతో కొడతారట. కొట్టగానే దొంగ దొంగ అని కొట్టగానే అతను చనిపోతాడట. అయితే యమదూతలు, శివదూతలు వస్తారట. ఇదేంటి, ఇతను ఏనాడు ఏ పుణ్యము చేయలేదు, మీరు ఎలా తీసుకెళ్తారు అంటే, లేదు, శివరాత్రి రోజున ఎంత దుష్టుడైనా ఆ శివుని వద్ద దీపం వెలిగించగానే ఆ పాపాలన్నీ పోయి పుణ్యాత్ముడు అయిపోతాడు అని చెప్తారట. అలా చేసినందువలన ఎంత తప్పులు చేసినా, అంటే మనం తప్పులు చేసి దేవుడిని ప్రార్థిస్తే పోతుందని కాదండి, అంత తప్పులు చేసిన వాడికే మంచి చేస్తాడు కాబట్టి మనం మంచిగా ఉంటే ఇంకా మంచి చేస్తాడనే భావన మనం తెచ్చుకోవాలి. అలా చేస్తే తర్వాత జన్మలో అతను ఒక గొప్ప మహారాజుగా పుట్టి పూర్వజన్మ సుకృతంతో ఎప్పుడు శివ పూజలు చేయడం, శివునికి సంబంధించిన శివాలయాలకి కట్టించడం అలా చేశాడట. అతనే తర్వాత జన్మలో కుబేరుడిగా పుట్టాడట. కుబేరుడి గురించి మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కదండి. లక్ష్మీ కటాక్షం కావాలంటే కుబేరుణ్ణి పూజించాలి. అంత ఈశ్వరుడు మనకి కొంచెం ఇచ్చినా అంత బాగా అనుగ్రహించేటటువంటి గొప్ప భగవానుడు. కాబట్టి ఈ స్వామిని, అంటే ఇదంతా చెప్పారేంటండి అనుకోవద్దు. మనం పూజించే ముందు స్వామి యొక్క మహత్యం తెలుసుకొని పూజించుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది.
ముఖ్యంగా ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి స్వామికి అభిషేకం చేయించుకోవడం మొదటిది. ఒకవేళ వెళ్ళలేని వారు వెళ్ళేవారు వెళ్ళండి. ఇంట్లో కూడా మనం పూజించుకోవాలి. ఇంట్లో కూడా మనకు ఒక గొప్ప శక్తి కావాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఈశ్వరుడి ఫోటో ముందు ఆవునేతి దీపం పెట్టి మృత్తికతో శివలింగం అంటే మనం ఒక చెరువులో నుంచి కానీ లేదంటే పుట్టమట్టి కానీ తెచ్చుకొని ఒక చిన్న శివలింగాన్ని చేసుకొని దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం అంటే మంచి నీళ్లతో కొంచెం స్వామిని ఒక సుగంధ జలం అంటే రోజ్ వాటర్ అంటాం కదా, ఆ రోజ్ వాటర్తో కొంచెం స్వామికి చిలకరించి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి వచ్చిన వారు ఈశ్వరుడి యొక్క అష్టోత్తర నామాలు చదువుకుంటాం. అందులో శుక్రవారం వచ్చిందండి లక్ష్మీప్రదం కాబట్టి మనం పసుపు పచ్చని పూలు లేదంటే తెల్లటి పుష్పాలు పెట్టి సువాసన వచ్చే పుష్పాలను పెట్టి తర్వాత వచ్చిన వారు శివుని యొక్క అష్టోత్తర నామాలతో 108 నామాలతో పూజించండి. అక్షంతలు లేదా పుష్పాలు రాకపోతే ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో పూజించి స్వామికి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి తర్వాత పొంగలి చేసి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి పూజించి శరణాగతి వేడుకోండి. దానివల్ల ఈశ్వరుడు మనకు అఖండమైన సంపదనిస్తాడు. ఇల్లు కావాలనుకునే వారికి ఇల్లు ఇస్తాడు. పిల్లలకి మంచి చక్కటి చదువునిస్తాడు. అన్ని సౌఖ్యాలను కలుగజేస్తాడు. ఆ విధంగా పూజించి తర్వాత సాయంత్రం పూట తప్పకుండా శివాలయంలో అంటే ఉదయము ఆ రోజంతా మంచిదే, ప్రదోష వేళలో శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తే అఖండమైన ఫలితం వస్తుంది. చేయగలిగిన వారు 108 లేకపోతే 27 లేకపోతే 54 ప్రదక్షిణాలు ఓం నమ శివాయ పంచాక్షరి జపం చేసుకుంటూ ప్రదక్షిణాలు చేయండి. తర్వాత ఆ రోజు అంతా ఉండగలిగిన వారు ఉపవాసం జాగరణం అంతా ఈశ్వరుడి ధ్యానంలో గడపాలి. ఒక్కరోజు గడిపినట్లయితే మనకి సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ రకంగా చేసి మరునాడు పొద్దున పూట ఆ మృత్తికతో చేసిన శివలింగాన్ని మనం అర్చించినటువంటి పూజా పుష్పాలని ఒక పుష్పం మనం తలలో పెట్టుకుని ఇంటి గుమ్మానికి ఒక పుష్పం పెట్టుకొని అంటే స్వామి మనకి తోడుగా ఉంటాడని పెట్టుకొని దానిని నీళ్లలో కలపాలి. ఈ విధంగా పూజించుకున్నట్లయితే శివరాత్రి రోజు స్వామి యొక్క కరుణా కటాక్షం మనకు బాగా కలుగుతుంది. అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈశ్వరుడు అందరి కుటుంబాలను చల్లగా చూడాలని మా అందరి తరఫున మా ఎడిటర్ గారి తరఫున మా వారి తరఫున శ్రీమయి ఛానల్ కుటుంబ సభ్యులందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని చేసే వృత్తి వ్యాపారాలు బాగా కలిసి రావాలని ఆ ఈశ్వరుని యొక్క చరణాలకు శతసహస్ర కోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరూ బాగుండాలని చెప్తూ మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.